కురిసిన వర్షాల ఎఫెక్టా లేక కార్తీక మాసం ఎఫెక్టా తెలీదు. కూరగాయలు అయితే అసలు చాలా కాస్ట్లీగా ఉన్నాయండి. పావు కేజీ వంకాయలు 60 రూపాయలు, బెండకాయలు 70 రూపాయలు ఎలా అయితే ఉన్నాయి. మీ ఊర్లో ఎలా ఉన్నాయి పావు కేజీ వంకాయలు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేసుకోండి. సో ఈ రోజు అయితే డైలీ రైసే కదా, చపాతీ తినాలనిపించింది. ఫస్టే చపాతీలు చేసేసి పక్కన పెట్టుకున్నాను. తిన్నప్పుడు వేడివేడిగా కాల్చుకుందామని కాజు కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని మనకి ఎంత జీడిపప్పు కావాలో అంతా వేపేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో వేసుకోవాలి. టొమాటో పైన ఉన్న స్కిన్ సెపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ధనియాల పొడి వేసి మసాలాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదే స్టేజ్లో మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత వాటర్ వేస్తాము గ్రేవీకి సరిపడా. వాటర్ బాగా మరుగుతాయి కదా, మరిగిన తర్వాత ఫస్ట్ వేపుకున్న జీడిపప్పు అయితే దీంట్లో వేసేసి గరం మసాలా వేసి ఒక 5 మినిట్స్ ఉంచుకుని కొత్తిమీర అయితే లాస్ట్లో జిమ్మేసి దించేయడమే. కర్రీ బాగుంటుంది. బాయ్ బాయ్.